ఓం శ్రీమాత్రే నమః శ్రీ మనోన్మన్యే నమః శ్రీ మహాగణాధిపతయే నమః యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 4 జనవరి 2026 నుండి 10 జనవరి 2026 వరకు గల వార ఫలితాలను తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మిథున రాశి వారికి సప్తమ స్థానంలో 4 గ్రహాలు సంచారం చేయడం ఈ వారం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే దశమ స్థానంలో శని భగవానుని స్థితి, లగ్నంలో గురువు స్థితి వలన కొంచెం ఉద్యోగులలో ఇది చింతనను కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి పై అధికారుల ద్వారా ఒత్తిడి పెరగడము, మీరు చేసేటటువంటి కార్యాలు సకాలంలో సమర్పించలేక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒత్తిడి చేత. అలాగే ఇతరులతో మాటలు పడడానికి అవకాశం ఉంటుంది. మీ పనులను వేరే వాళ్ళు తాము చేసినట్టుగా చూపిస్తూ మీ యొక్క ప్రతిఫలాన్ని వేరే ఒకరు తస్కరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక పని చేస్తూ ఉండేటప్పుడు వీలైనంత వరకు అందరికీ చెప్పడము అనేటటువంటిది తగ్గించుకోండి. అలా చెప్పడం వల్ల మీ యొక్క పనులను వేరే వారు కాపీ కొట్టి వారు జయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక పని ప్రారంభించేటప్పుడు ఆ పనిని పూర్తి స్థాయిలో జరిగిన తరువాత మీ విజయం ద్వారా ఇతరులకు తెలియజేయండి తప్ప ముందుగుండా మీ ప్రణాళికలను ఇతరులతో పంచుకోవద్దు. ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలలో ఆరోగ్యం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. వాతావరణ రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు మిథున రాశి వారికి ఈ వారం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారు, తీర్థయాత్రలు వంటివి చేసేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్తలు చేయడం అనేటటువంటిది చాలా అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ధన సంబంధమైనటువంటి విషయాలలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించలేనప్పుడు అప్పుల పాలు అవ్వడానికి అవకాశం ఉంది. మీరు తీసుకునేటటువంటి అప్పులు తరువాత కాలంలో మీకు పెనుభారంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం అప్పులు చేయాలి అనేటటువంటి ఆలోచన మిథున రాశి వారు మానుకోవడం ఉత్తమమైనటువంటి పరిస్థితి.